హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం దొండకాయ టమాటా కర్రీ తయారు చేసుకుందండి. చాలా రుచికరంగా ఉంటుంది. ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే మనం చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి మసాలాలు వేయకుండా చాలా రుచికరంగా తయారు చేసుకోవచ్చండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు కర్రీ తయారు చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని అందులో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 2 పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయ మనం పచ్చిమిరపకాయ వేసిన తర్వాత కొంచెం వేగనేయండి. ఉల్లిపాయ కొంచెం వేగితే అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయ కొంచెం వేగింది కదా, ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక్క నిమిషం కలుపుతూ వేపుకోండి. అంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపండి. ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత ముందుగా మనం దొండకాయలు నేను కట్ చేసుకొని ఉంచుకున్నాను. శుభ్రంగా కడిగి దొండకాయలు ఇలా రౌండ్గా ముక్కలు కట్ చేసుకున్నాను. ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇందులోనే దొండకాయలు నేను అంటే 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి, అంటే ఉప్పు వేయడం వల్ల దొండకాయ కొంచెం తొందరగా వేసుకోలేండి. ఉప్పు పసుపు వేసిన తర్వాత మొత్తం ముక్కలకు అంతా పట్టేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని గ్యాస్ని మీడియంలో పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచండి. మధ్యలో మీరు కలుపుకోండి, లేదంటే అడుగు పడుతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకొని దొండకాయ కొంచెం ఉడకాలి. దొండకాయ కొంచెం ఉడికింది అనుకోండి, అప్పుడు మనం టమాటా వేసుకోవచ్చు. దొండకాయ ఉడకకుండా మనం టమాటా వేయకూడదు. ఒకసారి దొండకాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా వేడిగా ఉంది కదా, ఇలా గరిటెతోటి కొంచెం నొక్కండి. చూసారా, దొండకాయ ముక్క ఒక 2 కింద అవుతుంది, అంటే 2 ముక్కల కింద అవుతుంది, అంటే దొండకాయ ఉడికింది. మీకు ఇలా కూడా తెలియదంటే ఒక ముక్క మీరు టేస్ట్ చూడండి. మనం తినేటప్పుడు కొంచెం తెలుస్తుంది ఉడికిందో లేదో అనేది. దొండకాయ ఉడికిందండి. ఇలా ఉడికిన తర్వాత ఈ మధ్యలో సెంటర్లో మనం మధ్యలో ఖాళీ చేయాలంటే మనం టమాటా ముక్కలు వేసుకోవాలి ఈ సెంటర్లోనే. అంటే నేను చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. టమాటాలు ఒక 2 తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజు టమాటాలు ఒక 2 తీసుకుని మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు విధంగా టమాటా ముక్కలు వేసుకొని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉంచుకోండి. అంటే టమాటా కొంచెం మెత్తగా అవ్వాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మీకు టమాటా మెత్తగా అయిందో లేదో చూపిస్తాను. చూడండి, టమాటా కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది కదా టమాటా. ఇదిగో ఈ విధంగా మనకి టమాటా ఉడికింది కదా. ఇప్పుడు మనం దొండకాయ ముక్కలు అలాగే టమాటా అంతా కలిసేలా కలుపుకోండి. ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం సరిపోయినంత కారం వేసుకుందాం. నేను 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. మనం కర్రీకి ఎంత సరిపోద్దో అంత కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఈ దొండకాయ ముక్కలకి ఇదంతా పట్టేలాగా ఒకసారి అంతా కలుపుకోండి. గ్యాస్ని మాత్రం మీడియంలో పెట్టుకోండి. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోండి. ఎక్కువ కాదు, 1 గ్లాస్ వాటర్ పోయండి. ఒక గ్లాస్ వాటర్ పోస్తుంది. ఒకసారి అంతా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయింది. ఇప్పుడు చాలకపోయింది అనుకోండి, ఒకసారి ఇప్పుడు వేసుకోండి. ఇప్పుడు చాలకపోతే మూత పెట్టుకొని గ్యాస్ మీడియంలో పెట్టి ఉడికించుకోండి. చూడండి, మనం ఒక 5 నిమిషాల తర్వాత మూత తీస్తే చక్కగా మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఉన్నప్పుడు మీరు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత గట్టిపడుతుంది. ఒకసారి అంతా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని దీని మీద మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకున్నారనుకోండి, అప్పుడు కొంచెం గట్టిపడుతుంది అన్నమాట. అప్పుడు కర్రీ బాగుంటుందండి.
5 నిమిషాలు మూత పెట్టుకోండి. ఉంటే ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచండి. 5 నిమిషాల తర్వాత చూడండి కర్రీ ఎంత చక్కగా మనకి రెడీ అయిపోయిందో. ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీకి కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ చేయడం వల్ల మా ఛానల్కి మంచి సపోర్ట్ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.